ఈరోజు మా అప్పకి దగ్గయింది, అందుకే నాను ఈరోజు మాట్లాడుతున్నా. రేపంటే మా అప్ప కుంభమేళకు పోతుంది. ఇంకా సీదా ఆడ అంత నదిలు అంత చూడండి ఫ్రెండ్స్. ఇంకా కొత్త వీడియో చూడండి, ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మా అప్పకి బాగా లైక్ చేయండి. మా నాన్నకి గొంతు నొప్పి ఉంది, అందుకే మాట్లాడతలేదు అని చెప్పు. మా నాన్నకి గొంతు నొప్పి ఉంది, అందుకే మాట్లాడతలేదు. కొంచెం దొనిపోయింది. 2 రోజులు అయితే సరిపోతుంది. 2 రోజులు అయితే సరిపోతుంది. వస్తుందిలే, మాట్లాడు. 2 రోజులు అయితే సరిపోతుంది. ఇంకా ఆడ ఏమేమి ఉంటాయి ఇంత సూపర్ మజేదార్గా. మార్నింగ్ చూడండి మీరు, ఇంత సూపర్గా ఉంటుంది. ఆడ నదిలో నదిలో ఇంత మంచిగా బోట్లో చూడొచ్చు. ఆడిపోతున్నాను రాత్రి అంటే నువ్వు టికెట్ బుక్ చేసుకునికి పోయింటావు. ఎక్కడ పోనీకా? మా కుంభమేళా. ఎక్కడ ఉంది అది? ప్రయోగరాజ్. ఎక్కడ? ప్రయోగరాజ్. ఎక్కడ వస్తుంది అది? ఉత్తరప్రదేశ్. చెప్పు. రాత్రి అంతా నన్ను ఏం చేసిన? స్టేషన్లో టికెట్ బుక్ చేసాం. క్యూలో ఉండా. రాత్రి అంతా క్యూలో ఉండి, అది కూడా ఏసీ బుకింగ్ కన్ఫర్మ్ చేసుకొని వచ్చిండా. ఇప్పుడు నేను రేపు అడిగిపోతుండా. మా కుంభమేళా ఏం చేస్తాడా పోయి నన్ను? వీడియో ఏమేం చేస్తాను, వీడియో చూపిస్తా మందికి. అంత ఏమేం కొత్త ఉంటాయి, మజేదార్ ఉంటాయి, అంత చూపిస్తా. ఏంది అంత? అంటే నది, రాత్రిపూట లైట్స్, పూజ చేసేటప్పుడు అన్ని జగలు చూపిస్తాం. ఇంకేం చూపిస్తా? ఇంకా ఆ సైడ్ చెట్లు, పూలు అంతా చూపిస్తాం. ఆడ జంగల్ ఉంటుంది. ఆడ అట్లే ఏమైనా మంచిగా పండుకున్నాడా? నది పక్కల అట్లే పండుకోవచ్చా? పండుకుందా? ఎందుకంటే జాస్తి మంది ఆ జగ్గల పండుకుని కాళ్ళందరూ భీడ జమ అయ్యి అందరు అదే పండుకునే మంది పైన కాలు పెట్టి పండుకునే మంది పైన కాలు పెట్టి ఊరుకొని పోయిర్రి. ఇంకా సీదా అదంతా మంది చచ్చిపోయినరు. 30 మంది చచ్చిపోయి ఇంకా వాళ్ళకి ట్రాక్టర్లో వేసి సీదా నీళ్ళ పడేసింది. నీళ్ళ ఎవరు పడేసింది? ట్రాక్టర్ వాళ్ళు. లేదు, మనలో ఫోన్ చేసేటది. యాలే అమ్మ ఫోన్లో చూస్తే అట్లే తప్పు. కానీ నేను పోయి ఎట్లా ఉండాలాడా? ఎట్లా ఉండాలో నాకు చెప్పు. ఆడ పోయి నువ్వు సీదా మార్నింగ్ ముట్టుతావు కదా, ఆడ ఒక రూమ్ దొరుకుతుంది, దాంట్లో పనుకో. ఇంకా సీదా మార్నింగ్ వీడియో చేయనికి రా. ఇంకా రాత్రి మళ్ళా అదే రాత్రి రూమ్లో పోవాలా, మార్నింగ్ సీదా బయటికి రావాలా. బయటకు వచ్చి ఏం చేయాలి? వీడియో. ఎన్ని గంటల నుంచి? పొద్దున్న నుంచా రాత్రికి? వీడియో ఎప్పుడు చేయాలా? 5 o'clock తోటి. ఉండండి చెప్పు, ఎప్పుడు చేయాలా వీడియో? 5 o'clock తోటి. ఎప్పుడు? పొద్దున రాత్రి? పొద్దున అయినక్కడ టికెట్ పోతావు. ఇంకా రాత్రి ముట్టుతావు, ఇంకా సీదా బెడ్రూమ్లో పో. అట్లా కదా, అంతా ఆడే ఉంటుంది రూము. చూపించేది అంతా ఒకటే జాగల దగ్గరనే. అట్లా తిరుగుకొని అదే చేయాలా? ఇంకేం చేయాలా? ఇంకెట్లా ఉండాలా? ఇంకా జాగ్రత్తగా ఉండాలా. ఇక్కడ చూసి చెప్పు. ఇంకా జాగ్రత్తగా ఉండి అన్నిటప్పుడు కళ్ళు ఓపెన్ చేసుకొని చూడాలి. ఎవరైనా వచ్చితే దొంగలు కొట్టినీకి వస్తారు కదా, అందుకే జాగ్రత్తగా ఉండాలా. దొంగలు వచ్చి ఏం చేస్తారు? కొట్టితే ఎవరిని? నన్నే ఏంటి కొడతారు? పోలీసులు ఉంటారు ఆడ. పోలీసులు అంటే తెలుసు, రాత్రిపూట పోలీసులు ఎక్కుంటారు.
ఉంటారు. పనుకునేటప్పుడు అక్కడ జాతర జరుగుతుంది కదా, ఆ, అందుకే ఉంటారు. అవును ఆడ అంటే ఉంటుంది. తోడా ఫ్లఫీగా డరావరే. ఇంకా లోపల లేకుంటుంది. ఫ్రెండ్స్, ఈరోజైతే మా రణ్విత నాకు గొంతు కొంచెం దొనిపోయింది. రేపైతే పక్కగా నేనైతే ట్రైన్ కన్ఫర్మ్ అయింది. రాత్రి అంతా కూర్చొని బెంగళూరులో ఉన్నటువంటి కేఆర్పురం రైల్వే స్టేషన్లో కూర్చొని నిన్న మధ్యాహ్నం నుంచి కూర్చొని ఈరోజు పొద్దున 11 గంటల వరకు ఒక్కొక్కరి గది రేపు ఈరోజు పొద్దున 11 గంటల వరకు కూర్చొని ఫైనల్గా మనకైతే టికెట్ అయితే దొరికింది. తప్పకుండా వెళ్ళి కష్టపడి మంచి మంచి వీడియో అయితే చేస్తాను. నా దనిపోయింది, ఎలా అనిపిస్తుందో తెలియదు. కొత్త మొబైల్ తీసుకున్నాను, చీప్ అండ్ బెస్ట్. మన రేంజ్ ఎక్కువ కాస్ట్లీ తీసుకోలేము, చీప్ అండ్ బెస్ట్ 2000 తీసుకున్నాము. కుక్కర్ గదిరిపో తీసుకున్నాము. ఎలాగైనా కష్టపడి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. అందుకే నన్ను వెళ్ళాల్సిన జాగాకి నేను ఏమేమి తీసుకొని వెళ్ళాలని ఇది చూడొచ్చు. ఇది వచ్చేసి నా కెమెరాకి సంబంధించిన సాకెట్. ఇప్పుడు గోప్రో కెమెరాతో నేను వీడియో చేస్తున్నాను. ఇదంతా ఒక మైక్ తీసుకున్నాను, ఒక ఎక్స్ట్రా మెమరీ కొనుక్కున్నాను, అక్కడ ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టినాను. ఇదంతా తీసుకొని ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టిన చూడొచ్చు. అక్కడ ల్యాప్టాప్ కూడా తీసుకొని వెళ్తున్నాను. నా ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టిన అక్కడ. ఇంకా ఇవన్నీ